సో బాబాయ్ గారు నమస్తే అండి. అసలు ఈ సర్పంచులు లేదా ఈ ఉద్యమాలు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక సామాన్యుడిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందనుకుంటున్నారు అసలు? ఎందుకంటే నేను పథకాలు ఇచ్చేస్తున్నా, సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్తా ఉన్నారు కదా. రాష్ట్రంలో సామాన్యుడికి అతి దుర్బలంగా ఉందండి. ఎంచేత సామాన్యుడికి కావాల్సింది ఏంటండి? అర్థమైందండి. తాగునీరు కావాలా, పిల్లలకి చదువుకోవడానికి చవకగా వాళ్ళ విద్యను అందించాలా, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాల, ప్రయాణం చేయడానికి ఆర్టీసీ ఛార్జీలు తగ్గాల, నా కరెంటు నిమిషం కనీసం 9 గంటలని కరెంట్ ఇవ్వాలా, ఆర్టీసీ బస్సులు వెళ్తారంటే అనుకూలమైన రేట్లు ఉండాలి. మరి అవి ఇవాళ రాష్ట్రంలో లేవండి, కనుమరుగైపోయాయి. మరి సామాన్యుడు ఎలా సుఖంగా ఉంటాడండి? సామాన్యుడు సుఖంగా ఉండాలంటే మొదటి సంక్షేమం పథకాలు పక్కగా అనుమూలు జరగాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అర్థమైందండి. సంక్షేమం పేరుతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని తీసేసాడు. ఎప్పుడైతే ధరల రేట్లు పెరిగాయి, ఈ ధరల రేటు ఎప్పుడైతే పెరిగిందో ఆ తర్వాత గిట్టుబాటు ధరలు లేవు మిగతా వాళ్ళకి. దానివల్ల సామాన్యుడి యొక్క పరిస్థితి అదే అగమ్య గోచరంగా ఉంది. గతంలో ఒక రోజు కూలి 300 తెచ్చుకున్నాడు అనుకోండి, ఆడు హాయిగా బతికాడు. ఇప్పుడు 1000 రూపాయలు తెచ్చుకున్న బతకలేకపోతున్నాడు. అర్థం, ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయి, విపరీతంగా పెరిగిపోయాయి. దానివల్ల చాలా సామాన్య ప్రజల్లో సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ సంక్షోభంలో చిక్కుకోండి బయటికి వెళ్ళాలంటే అండి, ఇప్పుడు ఇలాంటి అవినీతి పరులు పరిపాలనలో ఏ రాష్ట్రం ఉండకూడదండి. అలాంటి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ముఖ్యమంత్రులు ఉండడం వల్ల ఏంటంటే సామాన్య ప్రజలు ఏ రాష్ట్రంలో కూడా సుఖపడరండి. మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్థమైందండి ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఇంకో 5 ఏళ్ళు కానీ ఇలాంటి ప్రభుత్వం ఉందనుకోండి, సామాన్యుడు ఎవరు బతకడండి. అందరూ దోపిడీదారుల చేతిలో అధికారం వెళ్ళిపోద్ది, గోండాల చేతిలోకి అధికారం వెళ్ళిపోద్ది. అర్థమేంటంటే ప్రజాస్వామ్యం ఉండదు, చట్టం అమలు జరగబడదండి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోద్దండి. ఒక నియంత్రణ పరిపాలన, రాచరిక పరిపాలన, ఒక ఫ్యూడలిస్ట్ పరిపాలన వచ్చేద్దండి. దానివల్ల సామాన్యులకి ఏం న్యాయం జరుగుతుందో మీకే తెలుసు. అది పరిపాలన. అంటే ఇవాళ ఒక సభలో జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, చంద్రబాబు దోచుకున్న దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక పార్ట్నరు, రాష్ట్రాన్ని దాచేసుకుని వాళ్ళ అనునీయులకి అంతా పంచుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పదే చెప్తున్నారు, ఈరోజు సభలో కూడా చెప్తానే ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారి మీద మొన్న ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 370 కోట్లు అవినీతి జరిగింది, తినేసడనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పార్టీ 1 నోటీసులు ఇవ్వకుండా అదే చట్ట వ్యతిరేకంగా జైల్లో పెట్టారు 53 రోజులు. మరి ఈ 53 రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్లు తినేసాడు. ఇప్పుడు నీ డబ్బు పోయిందండి, డబ్బు నేను దొంగతనం చేశాను, నేను దొంగతనం చేసిన డబ్బుని ఎక్కడో ఏ అకౌంట్లో పెడతానా లేదా నా భూగృహంలో కప్పెడతాను కదా. మీరు పోలీసులు సిఐడి మీ చేతిలోనే కదా ఉంది. చంద్రబాబు నాయుడు ఆస్తుల మీద, వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ బంధువుల ఇళ్ల మీద రైడ్ చేయించి ఆ 370 కోట్లు వెలికి తీసి పట్టుకోవాలి కదా. ఆ అకౌంట్లు సీజ్ చేశారా? ఈ సిఐడి ఏం చేస్తుంది? గేదెలు కాస్తుందా? మరి వాళ్ళు చేయాలి కదా, సిఐడి చేసి పనులు ఏంటంటే మరి చేయాలి కదా. వాళ్ళు సిఐడి వాళ్ళు ఏం చేస్తున్నారు? సిబిసిఐడి చేశారా? ఈ కేసు ఫేక్ అనేది క్లియర్గా అండి, తప్పు అండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ తప్పు. అంటే ఇప్పుడు కూడా మొన్న మధ్య కూడా లోకేష్ మీద ఇన్నర్ రింగ్ రోడ్ దాంట్లో అసలు ఇన్నర్ రింగ్ రోడ్ ఉందండి. అసలు ఇన్నర్ రెయ్యిన రోడ్డుకి డబ్బులు ఎలాగ వస్తాయండి? ఒక రోడ్డు వేయాలంటే దానికి ఎస్టిమేట్ శాంక్షన్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ చేసి టెక్నికల్ శాంక్షన్ ఇవ్వాలా, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా, అప్పుడు కాంట్రాక్టర్ రోడ్డు వేయాలా, అందులో అవినీతి చేయాలా. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు, టెక్నికల్ శాంక్షన్ లేదు, ఏమీ లేకుండా రోడ్డు వేసాడు అండ్ జైల్లో పెడతారా? ఎంత దారుణం అండి. మీరే తిరిగి ప్రశ్న వేయాలి ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి ముఖ్యమంత్రిని. మీ పేపర్ వాళ్ళు అడగాల, ఏమే రోడ్డు వేయకంటే అతని మీద కేసులు ఎలా పెట్టారండి, న్యాయస్థానానికి న్యాయమూర్తికి ఉత్తరం రాయాలి మీరు. అదండి, అంతే. ఉంటే మిమ్మల్ని జైల్లో పెడతాడా? మరి అందుకని భయం, మీకు భయం మాకు భయం అన్నట్టు ఉంది. మీ తెలుగుదేశంలో భయపడతలేదు, మేము జైలుకి వెళ్తున్నాం, మాకు భయం లేదు. మా బాబు కోసం మేము అంత ఇదిలోకి వచ్చాం. ఇప్పుడు కూడా మాకేం భయం లేదు, తెలుగుదేశంలో ఎవరికేం భయం లేదు. అది మరి ఇప్పుడు రాష్ట్రం అంతా ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో, ధర్నాలతో, నిరసనలతో అట్టుడుగుతా ఉంది. అవునా? సర్పంచులు ఏమో మా నిధులు మాకు ఇవ్వండి అంటా ఉన్నారు. లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు, వచ్చే ఆదాయం కనిపిస్తా ఉంది, మద్యం మీద కావచ్చు, ఇసుక మీద కావచ్చు. మరి ఏమైపోతున్నాయి అంటారు? ఇవన్నీ జగన్ గారు ఈ డబ్బులు ఎంత ఏమైపోతుందో సజ్జల రామకృష్ణారాయణ అడగాలండి. మీ పేపర్లు అంతా వెళ్ళి వాడే సీఈఓ, ఈ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు అంటికి సీఈఓ సజ్జల రావుడు. ఇసుక దోసేస్తున్నారు, మద్యాన్ని దోసేస్తున్నారు, మైనింగ్స్, భూ కబ్జాలు, ఇలాంటి ప్రాంతాలు అయితే కబ్జాలు చేసేసి అర్థమైందంటే ఓ రౌడీలు అందరూ పనిచేసుకుంటున్నారు అంతా ఈ రాష్ట్ర సంపదను అంతా. ఎంత అన్యాయమండి. ఒక సర్పంచ్ ఒక గ్రామ పంచాయతీలో ఒక యోట్లతో ఉన్న పంచాయతీకి ఎగ్జా అయితే అతనికి ఆ నిధులన్నీ ఉంటే ఆ నిధుల మీద అతను పత్రం లేకుండా చేసేసి డబ్బులు అకౌంట్లు ఫ్రీజింగ్లు పెడతారా? అతను పారిశుద్ధ్యం ఎలా చేస్తాడో, మంచినీళ్ళు సరఫరా ఎలా చేస్తాడో చెప్పండి. ఆ సర్పంచ్ వాళ్ళ అధికారాలు కోతలు పెడతారండి. వాళ్ళు ప్రజలు వేస్తే నెగ్గారు కదా. ఒక ఎమ్మెల్యే ఎలా నెగ్గారో సర్పంచులు
అలా నెగ్గినోళ్ళే కదండి, మరి వాళ్ళ అధికారాలు అలా తీసాడండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే 4,500 ఒకసారి 11,500 ఒకసారి అంగన్వాడీ టీచర్లు పెంచారు. పెంచితే ఈవేళ వాళ్ళు అంటే ప్రశ్నించే హక్కు కానీ స్ట్రైక్ సమ్మె చేసే హక్కు కానీ ప్రతి ఒక్కరికి ఉందండి. ప్రజాస్వామ్యం అది మరి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈడవుడంటే దాన్ని తీసేయడానికి వాళ్ళ తలుపులు బదలగొడతారు అంగన్వాడీ టీచర్ల ఆఫీసులు. వాళ్ళు అడుగుతున్నారు మాకు జీతాలు తప్పే ఉందండి, అది వాళ్ళ హక్కు కదా. జీతం పెంచమన్నా ఒక్క తప్పండి, అడుగుతున్నారు. నువ్వు చేతనైతే పెంచవచ్చు కదా. చంద్రబాబు నాయుడు 2 సార్లు పెంచారు, నువ్వు మరి అన్ని చేస్తానన్నావు కదా, నువ్వు పెంచేది పెంచలేదు. ఆశా వర్కులకి పాలాభిషేకం చేయించుకున్నాడు, వాళ్ళు మోసం చేసాడు. అర్థమైందండి. ప్రతి ఒక్కళ్ళు ధర ఇవాళ రైతులు కూడా ధర్నా చేస్తున్నారండి గిట్టుబాటు ధరలు ఇమ్మనే. ఏం చేస్తాడు వీడు? వీళ్ళు దోచుకోవడం తప్ప ఇంక సంక్షేమం ఎక్కడ ఉంటుంది? ఈ రాష్ట్రం అంతా సంక్షేమంలో ఉందండి, ఇంకా 100 రోజులు ఉంటుంది. తర్వాత సంక్షేమ అభివృద్ధి 2 పరిగెడతాయి అంతే. 100 days తర్వాత అది చూస్తారు మీరు.